హే హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ విశాల్. ఇవాళ వచ్చేసి కంటెంట్ ఏంటంటే ప్రాంక్ కాల్ చేయబోతున్నాను అన్నమాట. నాకు అంటే 2 years బ్యాక్ ఒక అమ్ము అనే అమ్మాయి పరిచయం అయింది. ఇప్పుడు మాట్లాడతలేను. ఇప్పుడు ఫోన్ చేసి కొంచెం ఆడుకుందాం. ఏమంటారు? ఫోన్ హలో 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 అమ్మునేనా మాట్లాడేది? అవును, ఎవరు మాట్లాడేది? నేనెవరు తెలియదా? ఎవరో తెలియదు, అందుకనే అడుగుతున్నా ఎవరు అని. నిజంగా తెలియదా? వాయిస్ గుర్తుపట్టలే? పట్టలేదు. పేరు? నా పేరు విశాల్. నా పేరు విశాల్. ఓ, నువ్వా? చెప్పు. ఏం చేస్తున్నావు? ఫోన్ కానీ చేస్తలేవు అసలు. నువ్వు మర్చిపోయినావయ్యా, మీరు బిజీ పర్సన్ కదా. నేనేం బిజీ లేను, మీరే మర్చిపోయారు. మీరు ఫోన్ చేస్తలేరు, ఏం చేస్తలేరు. అంతేనా? ఆ మాదేముంది, ఇన్ని రోజులకు గుర్తొచ్చిన బాగానే ఫోన్ చేసినాం మరి. ఏం లేదు, అది నా పాత ఫోన్ పోయి ఉండే, నీ నెంబర్ పోయింది. 2 years తర్వాత ఈ రోజు గుర్తొచ్చేది నేను. అంటే నీ నెంబర్ వాళ్ళని వీళ్ళని అడిగి ఫోన్ చేస్తున్నా ఇప్పుడే. అవునా? ఎవరి దగ్గర అడిగినావు? కొంతమంది దగ్గర అడిగినాలే, మీ ఫ్రెండ్స్ కాడ. బాగానే అడిగినావు, బాగానే. ఇక అట్లా అడగవు. నువ్వంటే ఇష్టంగా అమ్ము నాకు. అబ్బో, నేను నువ్వే. నిజంగా అమ్ము, నువ్వంటే మస్తు ఇష్టం నాకు. నిజంగా అమ్ము, నువ్వంటే మస్తు ఇష్టం నాకు. ఇది ఎప్పటి నుంచి? అంటే ఎప్పటినంగానో కానీ నీకు చెప్పలే నేను. చెప్తే మళ్ళీ ఏమో మాట్లాడుకుంటూ ఉండిపోతావేమో అని. అంతేనా? అంతే. అంత సీన్ లేదు. నిజమేమో. నీకే ఎవరైనా పడిపోతారు, నన్నే లవ్ చేయాల్సిన అవసరం ఏముంది నీకు? ఎవరు పడతలేదు, నువ్వు పడిపోరాదు. ఎవరు పడతలేదు, నువ్వు పడిపోరాదు. పడిపోతా. ఆల్రెడీ ఉన్నదేమో నీకు, మళ్ళీ నేనెందుకు? ఎవరు లేరమ్ము. నేను నిన్నే లవ్ చేస్తున్నా పూర్ణంగా. 2 years బ్యాక్ నుంచి నిన్నే లవ్ చేస్తున్నాను. 2 years బ్యాక్ నుంచి నిన్నే లవ్ చేస్తున్నాను. ఎన్నాళ్ళైనా అవి ఎన్నెళ్ళు అయినా వా, నన్ను లవ్ చేస్తున్నావా? నిన్నే లవ్ చేస్తున్నా. నిజంగా? నిజం. నాకు నువ్వంటే ఇష్టమే, నాకు నువ్వంటే ఇష్టమే. పడ్డానండి ప్రేమలో మరి. నిజం చెప్పు. నిజంగా చెప్తున్నా. మరి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు చేసుకుందావు? నువ్వు ఓకే అంటే చేసుకుందాం, లేదు టైం పడుతుంది అంటే వద్దు. ఒక డైలాగ్ చెప్పాలా నీకు? చెప్పు. నువ్వు నా గుండెల్లో ఉంటావు, నా కళ్ళల్లో తిరుగుతావు, ఆ, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. అబ్బా, ఇదే నిజం. డైలాగ్. నిజం. వద్దొద్దు, వేరే ఎవరికైనా చెప్పు కానీ నాకు మాత్రం చెప్పకు. అరే నేను వేరే వాళ్ళకి ఎందుకు చెప్తాము? నువ్వంటే ఇష్టం నీకే చెప్తా. నేను నిన్నే లవ్ చేసిన వాటి నీకే చెప్తా. వేరే వాళ్ళకి ఎందుకు చెప్తా చెప్పు? ఆపు విశాల్, నీకు వేరే అమ్మాయి ప్రపోజ్ చేసిందని విన్నా నేను. ఎవరు ప్రపోజ్ చేయలే నాకు. ఎవరు ప్రపోజ్ చేయలే నాకు. ఎవరు ప్రపోజ్ చేయలేదా? ఎవరు చేయలే. ఓ, నిజం చెప్పిగా, నేనేం అనుకోను కానీ. నిజం అయితే ఎవరు ప్రపోజ్ చేయలే. అసలు ప్రపోజ్ చేసినా నేను యాక్సెప్ట్ చేయకపోతుండే. అవునా? ఎందుకు అట్లా? నేనే అంటే కావాలా? వాళ్ళ నా దగ్గర రాగానే చెప్పండి సిస్టర్ అని నేనే చెప్పేస్తా ముందు. నేనే అంటే కావాలా? వాళ్ళ నా దగ్గర రాగానే చెప్పండి సిస్టర్ అని నేనే చెప్పేస్తా ముందు. సిస్టర్ అని చెప్పేసావా? నేనే చెప్పేస్తా. వాళ్ళకన్నా ముందు నేనే చెప్పేస్తా. అవునా? ఆ బానే మారిపోయినావు. ఇక మారిపోవాలి అట్లా. అంతేనా? నీకోసం తిరుపతి పోయి గుండు కొట్టించుకొని వచ్చిన, మళ్ళీ నువ్వు నాతో మాట్లాడాలని, కలిసిపోవాలని. తిరుపతికి పోయి గుండు కొట్టించుకుని వచ్చినావా? అవును. అయ్యో, ఎంత ప్రేమనో నా మీద. మస్తు ఇష్టం నువ్వంటే నాకు. తిరుపతికి ఆ నీకోసం నీకోసం వెళ్తాలే ఈసారి తిరుపతికి. ఇద్దరం కలిసిపోదాం, కింద నుంచి పైకి దాకా నీకు ఎత్తుకొని పోతా. ఇద్దరం కలిసిపోదాం, కింద నుంచి పైకి దాకా నీకు ఎత్తుకొని పోతా. అబ్బా, నువ్వు అలసిపోతావు మళ్ళీ ఎందుకు? నిన్ను ఎత్తుకోపోతే ఎందుకు కలిసిపోతాం? నీతో పాటు నేను నడుస్తా, చాలు అది. వద్దు వద్దు, ఎత్తుకొని కింది నుంచి పై దాకా ఎత్తుకొని పోతా నిన్ను. వద్దు, నీ చేయి పట్టుకుంటే చాలు, నడుచుకుంటూ వెళ్ళిపోతా. సరే గాని అమ్ము, చెప్పు. నీకోటి చెప్పాలా? చెప్పేంటో. నువ్వేమనుకోద్దు మళ్ళా. నేనేమనుకోను, చెప్పు. వద్దులే చెప్పాను. ఇక మళ్ళీ మాట్లాడుకుని బ్లాక్ చేసే మళ్ళీ నాకు నెంబర్. ఏం కాదు, చెప్పంటున్నా కదా, ఏమైంది చెప్పు.
నువ్వు తర్వాత మాట్లాడవో అని భయం అవుతుంది అట్లా. అయ్యో మాట్లాడతా విశాల్, చెప్పు అసలు ఏంటి విషయం ఏంది, అసలు ఎన్ని రోజులకు కాల్ చేసినావు, నేను షాక్ లో ఉన్నా ఇప్పటికీ. అమ్మో, చెప్పు. లవ్ యూ అమ్ము, లవ్ యూ అమ్ము, ఏంటి సడన్ గా? నిజం లవ్ యూ అమ్ము. అంత లేదు, ఇప్పుడైతే అస్సలు వద్దు, లవ్ ఇవ్వంటే నాకు పడదు. ఏ ఇందాకనే చెప్పినావు పెళ్లి చేసుకుందామని. పెళ్లి చేసుకుందామని చెప్పినా గానీ అంటే ఇప్పుడు లవ్వులు గివ్వులు ఏమొద్దు, మొత్తం డైరెక్టేనా? డైరెక్ట్ అటాక్ అంటే అది కాదు. అటాక్ అంటే పెళ్లి అంతే, లవ్ గివ్ అంటే మన వల్ల అయ్యే పని కాదు, మనకు అది సెట్ కాదు. ఎందుకు మనం అట్లా కొంచెం డిఫరెంట్ చేయాలి అందరికంటే? అందరికంటే డిఫరెంట్ చేయాలి. పెళ్లి చేసుకున్న తర్వాత లవ్ చేసుకుంటే అయిపోతుంది. అట్లనా? అమ్ము నీకు ఒకటి చెప్పాలా? ఏంటి? రోజ్ ఈస్ రెడ్, స్కై ఈస్ బ్లూ, మై లవ్ ఈస్ ట్రూ, ఓన్లీ ఫర్ యూ. వామ్మో